ఎల్లమ్మ తల్లి దేవాలయంలో. ఇప్పుడు బాగా మనం చూసుకున్నట్టయితే ఎల్లమ్మ తల్లి కళ్యాణం చేసుకునే సమయం కాబట్టి ప్రతి మంగళవారం ప్రతి ఆదివారం రోజు ఎల్లమ్మ తల్లికి కళ్యాణం, అదేవిధంగా బోనాలు సమర్పించుకుంటారు. ఎవరైతే భక్తులు అనుకున్నది కోరికలు తీరి అన్ని అనుకూలంగా ఉంటాయో వాళ్ళందరూ ఆ తల్లికి బోనంతో మొక్కొప్ప చెప్తారు. మేము జెత్కిరుట్ట నుంచి వచ్చామండి. మేము దగ్గర 40 సంవత్సరాల నుంచి తీస్తాం. నమ్ముకున్నాము, మా ఇంట్లో అమ్మవారు ఉంది. అమ్మవారి నుంచి మేము ఇక్కడికి అమ్మవారికి ప్రతి సంవత్సరం చేస్తాం. అంటే మంగళవారం ఎందుకు తీయాలని మీరు అనుకుంటున్నారు? మంగళవారమే అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి మేము మంగళవారం రోజే చేస్తాం. అంటే బోనాన్ని ఎట్లా తయారు చేస్తారు మీరు? పసుపు, కుంకుమ, బియ్యము, కొయ్యూర, పెరుగు, అల్లము, బెల్లము, నీళ్లు, కళ్ళు అన్ని శాఖ తీసుకొని అమ్మవారికి నైవేద్యం వండుకొని బోనం పుదించుకొని తీసుకొని వస్తాం. అంటే అమ్మవారికి ఇష్టమైన అన్ని ప్రిపేర్ చేసి మీరు అమ్మవారికి ఇష్టమైన అన్ని తీసుకొని వస్తాం. కోడిని కోస్తారా? కోడిని కోస్తారు, మేకను కోస్తారు. కోసేవాళ్ళు కళ్ళు శాఖ అన్ని మొక్కుతారు. శాఖలు, కోటల శాఖలు, పెరుగు శాఖలు, అల్లం బెల్లం శాఖలు ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి. రోజు చెల్ల తీసుకొని వస్తాం అమ్మవారికి. మేము కోరిన కోరికలు కాబట్టి మేము అమ్మవారిని నమ్మి వస్తాం. ఎట్లా వచ్చారమ్మ అంత దూరం? అందరం 2 ఆటోలలో లేదు, ఆమె లేదు, మేము లేదు. ఇంత పబ్లిక్ అమ్మవారి నమ్మకం ఉంది కాబట్టి వస్తున్నారు. ఇంత పబ్లిక్ రావడం కూడా అమ్మవారి మంచి కృపా కటాక్షాలు ఉన్నాయి కాబట్టి అమ్మవారికి నిత్య పూజలు జరుగుతున్నాయి. నిత్యము పబ్లిక్ వస్తుంది పోతుంది. అన్ని విధాల అమ్మవారు అందరినీ చల్లగా చూస్తుంది. ఎన్ని సంవత్సరాలు మీ అమ్మవారిని మొక్కడం జరుగుతుంది? మేము పుట్టినప్పటి నుంచి మాకు అమ్మవారి మీరు ఎప్పటి నుంచి బోనం చేస్తున్నారు? ఆయన పుట్టి 30 సంవత్సరాలు అవుతుంది. ఆయన పుట్టిన కానుండి ఇక్కడే మేము పూజ చేసుడు, పాములు కళలు వస్తే ఇక్కడ బల్కంపేటకి వెళ్ళి బోనం చేసుకుంటే మీరు స్నానాలు చేస్తే మంచిగా అవుతుంది అని చెప్పారు. అట్లా అని చెప్పి మస్తు పాములు వస్తుండే కళల. ఇక ఇట్లా ఎన్నిసార్లు వచ్చినా కూడా వినలేదు. మళ్ళీ ముంత కంచుడు పెట్టుకొని ఇట్లా కుడకతో గొలుసు పెట్టుకుంటే అమ్మవారు మీకు మంచిగా అవుతుంది అని అంటే అప్పటికి నాకు 15 సంవత్సరాలు. అప్పటి నుండి ఇప్పటి వరకు మంగళవారం బాగా నిష్టగా పూజ చేసి మళ్ళీ ఒక పొద్దులుండి మళ్ళీ ఆయన పెళ్ళి అప్పుడే అమ్మవారు వచ్చింది. నాకు వస్తే వద్దు చిన్నపిల్ల అన్నారు. తర్వాత మళ్ళీ ఆయన పెళ్ళి ఆపేసింది. మళ్ళీ దేవుని కళ్యాణం చేస్తేనే మీకు పండగ చేస్తేనే మీకు పాపకు పెళ్ళి అవుతుంది అని చెప్పారు. అయితే 2 కళ్యాణం చేసినాక ఆయనకు 3 నెలల్లో వస్తుందని చెప్పారు. 3 నెలల్లో వచ్చింది. మళ్ళీ మాకు అందరూ మగ పిల్లలే మా ఇంట్లో. పెద్ద బాబుకి 2, నాకు 2, మళ్ళీ చిన్న ఆయనకు 1 బాబు. మళ్ళీ పాప కావాలి తల్లి అని తొట్టెల కట్టిన. పాపని ఇస్తే నీకు బోనం చేస్తా తల్లి అన్నారు. పాప వచ్చిందని బోనం చేసి పాప కోసం బోనం చేసిన. ప్రతి సంవత్సరం మీరు ఇంట్లో పండగ చేసుకుంటాము. ఇక్కడ కూడా బోనం ఎక్కిస్తాం. అంటే ఆషాఢ మాసంలో బాగా చేసుకుంటారు కదా ఎల్లమ్మ తల్లి బోనాలు. తర్వాత ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి కూడా వచ్చి పటం దొక్కుతాను నేను ప్రతి సంవత్సరం. ఇక్కడికి వస్తే ఎంత మంది ఉన్నా నేను అమ్మవారికి పటం దొక్కేదాకా నాకు అసలు మంచినీళ్ళు కూడా తాగను. అంటే ఆషాఢ మాసంలో చేసే బోనాలు కాకుండా ఇప్పుడు ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ప్రత్యేకత ఏంటంటే అది తెలుసుకోవాలి. ఆ అమ్మ కోరిన వరాలు ఇచ్చే తల్లి. ఏది కోరుకుంటే అది పిల్లలు కావాలన్న వాళ్ళకి పిల్లలు, పెళ్ళిళ్ళు కావాలన్న వాళ్ళకి పిల్లలు, పెళ్ళిళ్ళు ఏది కావాలంటే అది అమ్మవారికి మనం మొక్కంగానే అది వెంటనే నెరవేరిపోతుంది. మనం ఇక్కడ మొక్కింది ఇంటికి వెళ్ళక ముందే మనకు ఆ కోరిక తీరిపోతుంది. అందుకే ప్రాణం అమ్మవారు అంటే.
బల్కంపేట ఎల్లమ్మ యొక్క బోనాల విశిష్టత. ఇక్కడ అమ్మవారు 10 అడుగుల లోపల్లో ఉండడం ప్రత్యేకంగా చెప్పవచ్చు. సో ఇక్కడ అమ్మవార్లు వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరడం వల్ల భక్తులందరూ బోనాలు తీయడం జరుగుతుంది. ప్రతి మంగళవారం మరియు ఆదివారం ఇక్కడ బోనాలు తీయడం జరుగుతుంది. చూశారు కదా ఎంత రద్దీగా ఉందో. సో మళ్ళీ వర్షంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి విశ్వం సేవి. కెమెరా మ్యాన్ ప్రవీణ్ బిడ్డుతో మీ మానస.